బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ కి సంబంధించి గొడవ జరిగిన నేపథ్యంలో అపార్ట్మెంట్ సెక్రటరీ ముక్కుని కొరికేశాడు మరో వ్యక్తి. అయితే దానికి సంబంధించిన వీడియో కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్కింగ్ కి సంబంధించి సెక్రటరీ అదేవిధంగా అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న మరో వ్యక్తి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ వాగ్వాదం నడుస్తున్న నేపథ్యంలో ఆ సెక్రటరీ దగ్గరికి వెళ్లి అతని ముక్కును కొరికేశాడు ఆ వ్యక్తి. దీంతో ప్రజెంట్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బితూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు కూడా దీన్ని కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఒక అపార్ట్మెంట్ లో ఎల్లప్పుడూ తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పార్కింగ్ కి సంబంధించి ప్రతి చోట కూడా ఏ చిన్న పార్కింగ్ సంబంధించి చిన్న రప్చర్ అయినా కూడా వెంటనే గొడవ జరుగుతుంది. జనాలు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కూడా ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ పార్కింగ్ పై గొడవ జరిగిన నేపథ్యంలో అపార్ట్మెంట్ సెక్రటరీ ముక్కుని కొరికేశాడు మరో వ్యక్తి. అయితే ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బితూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక వ్యక్తి కార్ పార్కింగ్ కోసం ప్లేస్ కేటాయించిన ఫ్లాట్ యజమాని ఆ పార్కింగ్ లో వేరొకరు కార్ పార్క్ చేసుకున్నారు. ఈ విషయంలో సెక్రటరీ రూపేంద్రకు ఆ వ్యక్తి ఫోన్ చేశాడు. అయితే సెక్యూరిటీ చెప్పి పార్క్ చేసిన కారును బయటకు తీయించారు అపార్ట్మెంట్ సెక్రటరీ. మరోసారి అపార్ట్మెంట్ సెక్రటరీకి కాల్ చేశాడు. అయితే కిందకు రమ్మని కోరడంతో పార్కింగ్ ప్లేస్ కు వచ్చాడు సెక్రటరీ. ఈ క్రమంలో అపార్ట్మెంట్ సెక్రటరీపై ఆవేశంతో ఊగిపోయిన యువకుడు మాట పెరిగి రూపేంద్ర ముక్కును గట్టిగా కొరికేశాడు. అయితే అపార్ట్మెంట్ సెక్రటరీని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో ఎవరైతే అతను ఆ దాడికి పాల్పడ్డాడో అతనిపై కూడా పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే తరచుగా మనం గమనిస్తూనే ఉన్నాం, అపార్ట్మెంట్స్ లో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. మనకు కేటాయించిన పార్కింగ్ లో వేరొకరు పార్క్ చేసుకున్న తర్వాత అతను ఎందుకు పార్క్ చేసుకున్నాడు, అది నేను ముందర అక్కడ పెట్టాను అనే విధంగా కూడా ఈ మధ్య పార్కింగ్ కి సంబంధించి నీళ్లకు సంబంధించి కూడా రెగ్యులర్ గా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఫిజికల్ అటాక్ కి కూడా పాల్పడుతున్నారు. ఒకరి మీద ఒకరు పిడిగుద్దులతో కూడా విరుచుకోబడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాంటి ఒక ఘటన కూడా కాన్పూర్ లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్ మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అతను దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి ఎవరైతే దాడి చేశాడో దగ్గరికి వెళ్ళి ఆ సెక్రటరీ ముక్కును గట్టిగా కొరికేశాడు. దీంతో నొప్పి భరించలేక అతను అరుస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. ఒకసారి ఆ విజువల్ ఒకసారి చూద్దాం. రైట్, ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు విజువల్ చూస్తున్నారు. అయితే అక్కడ వైట్ షర్ట్ వేసుకున్న అతను సెక్రటరీ అయితే అతను ఇంకా అక్కడ బెంచ్ మీద కూర్చున్న అతని ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ పార్కింగ్ కి సంబంధించి తను కారు పెట్టుకునే పార్కింగ్ దగ్గర వేరే వ్యక్తి పెట్టుకున్నాడు. దానికి సంబంధించి కూడా ఆ వ్యక్తి ఆ సెక్రటరీకి చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన. గొడవ ఆ వాగ్వాదం కాస్త సీరియస్ అయిన నేపథ్యంలో అతని దగ్గరికి వెళ్ళి ఒక సైకో లాగా బిహేవ్ చేస్తూ ఆ సెక్రటరీ ముక్కుని కూడా గట్టిగా కొరికేసి మళ్ళీ ఏమి చేయనట్టుగా వెళ్ళి అక్కడ బెంచ్ లో కూర్చున్నాడు. దీంతో నొప్పి భరించలేక ఆ సెక్రటరీ అరుస్తూ కూడా ముందుకు చూస్తున్నాం మనం, ముందరగానే కొట్టడానికి ముందుకు వెళ్ళాడు. అయితే దాంతో సెక్రటరీ వెనక్కి వెళ్ళి అక్కడ ఇంకో వ్యక్తి కూడా ఇద్దరిని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఇంతలో మరి కాస్త ముందుకు వెళ్ళిన ఆ వ్యక్తి అతన్ని ముందుకు లాగి అతని ముక్కుని కూడా కొరికేసిన పరిస్థితి. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టుగా వెళ్ళి అక్కడ బెంచ్ లో కూర్చుంటాడు. సో అయితే నొప్పి భరించలేక ఆ సెక్రటరీ అర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అయితే ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పరిధి బితూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న రతన్ ప్లానెట్ అపార్ట్మెంట్స్ లో పార్కింగ్ విషయపై గొడవ జరిగింది. ఈ చిన్న వివాదం భయంకరమైన మలుపు తిరిగింది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో ఒక యువకుడు అపార్ట్మెంట్ కార్యదర్శి రిటైర్ ఇంజనీర్ ముక్కుని కొరికేశాడు. ఈ వార్త ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయంపై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఫ్లాట్ యజమాని
క్షితిజ్ తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో వేరొకరి కార్ పార్క్ చేయడాన్ని చూసి అపార్ట్మెంట్ సొసైటీ కార్యదర్శి రూపేందర్కు ఫోన్ చేసి చెప్పాడు. రూపేందర్ కారును అక్కడి నుంచి తరలించమని గార్డ్కు సూచించాడు. అయినా క్షితిజ్ వినలేదు. అతన్ని కిందికి రమ్మని కోరాడు. కిందికి వచ్చిన సొసైటీ కార్యదర్శిని క్షితిజ్ దుర్భాషలాడాడు. అకస్మాత్తుగా రూపేందర్పై దాడి చేసి అతని ముక్కును కూడా గట్టిగా కొరికేశాడు. ఆ ఘటన చూసిన సమీపంలోని వ్యక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గాయపడిన రూపేందర్ను వెంటనే హాస్పిటల్కి తరలించారు. ప్రజెంట్ అతని పరిస్థితి నిలకడగానే ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన మొత్తం అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. బాధితుడి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన క్షితిజ్ పై కూడా పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన పట్టణ అపార్ట్మెంట్ సంస్కృతిలో పెరుగుతున్న పరస్పర శత్రుత్వం, అదేవిధంగా టెన్షన్ వాతావరణాన్ని మరోసారి హైలైట్ చేసింది. సో మొత్తం మీద ఏదైతే హర్యానాలోని కాన్పూర్లో జరిగిన అపార్ట్మెంట్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఏదైనా గొడవలుంటే కూర్చొని పరస్పరం మాట్లాడుకోవాలి, కానీ ఈ మధ్య చాలా మంది గొడవలకు దిగుతున్నారు, దాడికి పాల్పడుతున్నారు, కర్రలతో కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. అయితే ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి ఒక అపార్ట్మెంట్ సెక్రటరీ ముక్కునే ఏకంగా కొరికేశాడు. సో ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతం అంతటా కూడా ఇప్పుడు దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. అయితే ప్రజెంట్ అయితే పోలీసులు ఎవరైతే అపార్ట్మెంట్ సెక్రటరీ కొడుకున్నాడో అతను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేసి ప్రజెంట్ క్షితిజీ ఎవరైతే ఆ అపార్ట్మెంట్ సెక్రటరీ పైన దాడి చేశాడో అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.